ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన కొత్త ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. వెలగపూడిలోని సచివాలయంకి బ్యాక్ సైడ్ ఆ ప్రధాన రహదారి వెంబడే అట 5 ఎకరాల 17 సెంట్లలో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అన్నారు. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి జూబ్లీ హిల్స్లో ఉన్నది ప్యాలెస్కు మించి ఉంటుంది. లోపల వరకు ఎవరిని ఎప్పుడు కనుక ఆ విజువల్స్ కూడా బయటకు తెలియవు. లోపల వరకు కొంతవరకు అలో చేస్తారు లోపలికి అని చెప్పి కూడా అంటారు. వాట్ ఈస్ వాట్ అనే సంగతి మనకు తెలియదు. కానీ సో జగన్మోహన్ రెడ్డి గారిది తాడేపల్లిలో అయితే 5 ఎకరాలు ఖచ్చితంగా లేదు, అది చాలా తక్కువనే ఉన్నట్టుంది. అయినా కూడా తాడేపల్లి ప్యాలెస్ అని సరే ఫ్యాన్సీ వర్డ్ కదా, జనాలు నెగిటివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. పత్రికలు, టీవీ ఛానల్ ఉన్నాయి కాబట్టి అదే పదం వాడేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల 17 సెంట్లలో ఒక రకంగా చెప్పాలంటే కోటే, అందమైన కోట కట్టబోతూ ఉన్నారు. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే మా ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నారట. మొత్తం అక్కడ ఇల్లు G+1 అట, ఇల్లు, క్యాంప్ ఆఫీస్ అని అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఒక బ్రహ్మాండంగా నిర్మించబోతున్నారు. ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో సారికి సొంతం ఇల్లు కూడా లేదు. మొన్న అధికారంలో లేనప్పుడు ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ పార్టీ నాయకులు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు. సొంత ఇల్లు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఓటుకు నోటుకు సంబంధించి ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడికి వచ్చేస్తే చివరికి విజయవాడ హోటల్లో ఉండి పాలన చేశారు అని చెప్పి విమర్శలు ఎదుర్కొనేసరికి కుప్పం దగ్గర ఏదో ఇంటి నిర్మాణం అని చెప్పి చేపట్టారో అది ఇంకా అయిపోయిందో లేదో తెలియదు. ఇప్పుడు మొత్తం మీద ఇది ఒక అఫీషియల్ అనుకోండి. స్టేట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో చేపడుతున్నటువంటి ఇంటి నిర్మాణం 1 yearలో పూర్తి కావాలని చెప్పి కన్స్ట్రక్షన్ వాళ్ళకి చెప్పారట. సో 1 year కాకుండా నెక్స్ట్ ఎన్నికల లోపల అయితే అది అయిపోతుందిలేండి. 5 ఎకరాల 17 సెంట్లలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోబోతూ ఉన్నారు. సంతోషం, కంగ్రాచులేషన్స్ సార్. చంద్రబాబు సార్ వాళ్ళ భార్య గారు భువనేశ్వరి మేడం గారు అండ్ లోకేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమం అయితే పాల్గొన్నారు. మొత్తం మీద చంద్రబాబు గారు అయితే సొంత బిల్లు కానీ లేదు రాష్ట్రంలో అని చెప్పి ఈ విమర్శలకు ఇప్పుడు సమాధానం అయితే దొరికింది. సార్ కూడా సొంత ఇంటి వాళ్ళు అయితే అవ్వబోతూ ఉన్నారు.